చలికాలంలో పురుగులు మిరప పంటను ఎందుకు ఎక్కువగా దాడి చేస్తాయి? చలికాలం వచ్చిందంటే మిరప తోట పురుగులకు ఒక స్వర్గంలా మారుతుంది. అసలు ఈ పురుగులు ఈ చలికాలంలో ఎందుకు దండయాత్ర చేస్తాయో తెలుసా? దీనికి 3 కారణాలు. మొదటిది వర్షం లేకపోవడం. వానాకాలంలో వర్షం పడినప్పుడల్లా ఆకులపై ఉన్న పురుగులు కొట్టుకుపోతాయి. కానీ చలికాలంలో వాతావరణం పొడిగా ఉండడం వల్ల పురుగు గుడ్లు త్వరగా పొదిగి పిల్లలు బయటకు వచ్చి అన్నీ ఒకేసారి తోటపై దాడి చేస్తాయి. రెండవది వలస. బయట గట్ల మీద గడ్డి ఎండిపోతుంది, కానీ మిరపతోట పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. అందుకే ఆహారం కోసం బయట ఉన్న పురుగులన్నీ గుంపులు గుంపులుగా తోటపైకి వలస వచ్చి పంటను నాశనం చేస్తాయి. మూడవది తీపి ఉచ్చు. ఇప్పుడు మొక్కలన్నీ పూత దశలో ఉంటాయి. ఈ పువ్వులోని మకరందం పురుగులకు ఇష్టమైన ఆహారం. అందుకే అవి ఆకుల కంటే పూతనే ఎక్కువగా టార్గెట్ చేసి నష్టపరుస్తాయి. ఈ చలికాలంలో పురుగులు కేవలం మిరపను మాత్రమే దాడి చేయవు. టమోటా, వంకాయ, ఉల్లి, మామిడి తోటలకు ఇలా దాడి చేస్తాయి. కాబట్టి ఈ టైంలో జాగ్రత్త చాలా ముఖ్యం. వీటిని ఎలా అరికట్టాలో వచ్చే వీడియోలో చూద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.